హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభుత్వాలకు భారమా? అసలు ఎందుకు ఈ కక్ష? ఎందుకు ఈ వివక్ష? అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఇక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు కేవలం 30 రోజుల పాటు ప్రభుత్వానికి విశ్వాసంతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించి ఫలితంగా తమ వేతనాల కోసం ఎదురుచూసే అమాయక జీవులు. వీరి జీవితాలు సాధారణమైనవి కావు. కుటుంబ సమస్యలు, సమాజం నుండి ఎదురయ్యే సవాళ్లు ఇవి చాలనట్టు ప్రభుత్వ ఒత్తిడి, రాజకీయ నాయకుల ఒత్తిడి వీటన్నిటిని భరిస్తూ, ఎదుర్కొంటూ తమ స్థాయిలో పరిష్కరించుకుంటూ ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నా ముఖానికి చిరునవ్వు పులుముకొని తమ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వాలకు మాత్రం వీరిపైన కనీసం కనక్కరం కరువైందనే చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు తమది ఉద్యోగుల అనుకూల స్నేహపూర్వక ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకొచ్చారు. మొదటి పీఆర్సీలోనే 43% ఫిట్‌మెంట్ ప్రకటించడం, ప్రోత్సాహకం పేరిట ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి వారిని ఎంతో సంతోషపరిచారు. అయితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా ఉద్యోగులను దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఉద్యమ కాలంలోనూ మొదటి 5 ఏళ్లలో ప్రభుత్వానికి పనికొచ్చిన ఉద్యోగ వర్గాలు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కానివారయ్యారు. వారితో మాట్లాడడానికి, వారి సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి కూడా ఇష్టపడలేదు. పర్యవసానంగా ఉద్యోగ వర్గాలు ఆయనకు దూరమయ్యాయి. అదే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతికూలత తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. సో, ఇదే కాదు ఫ్రెండ్స్ ఏ ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నటువంటి ఆహ్, పార్టీలు మనకు అరుదుగానే కనిపిస్తుంటాయి. ఇక అరచేతిలో స్వర్గం చూపించే సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అసంతృప్తితో ఉన్న ఉద్యోగ వర్గాలను ఆకట్టుకోవడానికి అనేక వరాలు ప్రకటించింది. అలివిగాని వాగ్దానాలైతే చేసింది. పెండింగ్‌లో ఉన్న డీఏలన్నీ వెంటనే ప్రకటిస్తామని, 6 నెలల్లోనే పీఆర్సీని అమలు పరుస్తామని, జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరిస్తామని, ఉద్యోగుల బిల్లులన్నీ తక్షణమే విడుదల చేస్తామంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ 22 నెలల తర్వాత కూడా ఉద్యోగ పెన్షన్ల సమస్యలు ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. 5 డీఏలు పెండింగ్‌లో ఉంచిన ఏకైక రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ అవతరించింది. పీఆర్సీ గురించి కనీసంగానైనా మాట్లాడటం లేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సుస్థి చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆరోగ్యానికి చేసిన ఖర్చు తాలూకా బిల్లులు విడుదల కావటం లేదు. 2024 మార్చి నుండి గత నెల వరకు కూడా దాదాపుగా 18,500 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, వారి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. 10,000 కోట్ల రూపాయల పెన్షనర్లకు ప్రభుత్వం బా బకాయి బా బా ఈ మేరకు అరియర్స్ అయితే పెట్టింది. అంటే బాకీ పడింది. దాచుకున్నటువంటి ప్రావిడెంట్ సొమ్ము పీఎఫ్ కూడా అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సొమ్ము జీఐఎస్ కూడా పెన్షనర్లు నోచుకోలేదు. ఖజానా ఖాళీ ఒక సాకు మాత్రమేనా? అన్నిటికీ ఒకటే సమాధానం. ఖజానా ఎన్నికల సమయంలో వాగ్దానాల వర్షం కురిపించిన నాడు ఖజానా ఖాళీగా ఉందని కాంగ్రెస్ నేతలకు తెలియదా? అంటే ఇది కేవలం ఓట్లు దండుకోవడానికి, ఉద్యోగులను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికేనా? అడపాదడపా కమిటీలు వేస్తూ, కాలయాపన చేస్తూ సమస్యలకు కాలదోషం పట్టించడం సమంజసం కాదు. రిటైర్మెంట్ ప్రయోజనాలు ఎండమావి. 3 దశాబ్దాల కాల ప్రభుత్వానికి విశ్వాసంగా పనిచేసినందుకు ఉద్యోగి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ ఇస్తారు. ఆ డబ్బు 16,00,000 వరకు వస్తుంది. అదేవిధంగా ఉద్యోగుల సర్వీస్‌లో మిగిలిన సంపాదిత సెలవులను సొమ్ము చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇది ఉద్యోగి స్థాయిని బట్టి 15,00,000-25,00,000 వరకు వస్తుంది. కానీ ఆ సొమ్మును కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఇక కమ్యుటేషన్ సొమ్ము పెన్షనర్ తీసుకునే పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ప్రభుత్వం రిటైర్ కాగానే ఇచ్చి, ఆ సొమ్మును 15 ఏళ్ల లోపు అంటే 180 నెలల లోపు నెలవారీగా మినహాయించుకుంటుంది. అంటే ఒక రకంగా ఇచ్చిన సొమ్ము కంటే ప్రభుత్వం పెన్షనర్ నుంచి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసుకుంటుంది.
సుప్రీంకోర్టు ఈ మధ్య ఆ కాలాన్ని 135 నెలలకు మాత్రమే పరిమితం చేసింది. పెన్షనర్లు ఈ సొమ్ముకు కూడా కనీసం 5 ఏళ్ల కొద్దీ ఎదురుచూడాల్సి వస్తోంది. ఇది కూడా 25-35 లక్షల వరకు ఉంటుంది. కానీ ఇది ప్రభుత్వం తిరిగి నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేసుకుంటుంది. ఇకపోతే రిటైర్ అయ్యే ఉద్యోగి తన బిడ్డ పెళ్ళికో లేక ఇంటి కొనుగోలుకో వేసుకున్న పథకాలు నేడు చెల్లాచెదురుపోతున్నాయి. ఆశించిన డబ్బు సకాలంలో అందకపోవడం పెన్షనర్లు మనోవేదనకు గురై రోగాల పాలవుతున్నారు. దాదాపుగా 15 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు పేపర్‌లో చదువుతున్నాము. నిజంగా ఇవి ప్రభుత్వం చేసే హత్యలుగానే భావించాలి. 30 ఏళ్ల నిస్వార్థ ప్రభుత్వ సేవకు ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా? పెన్షనర్లు కూడా భారమేనా? అంటే పెన్షనర్లకు ప్రభుత్వాలు కేవలం గ్రాట్యుటీ మాత్రమే ఇస్తాయి. మిగిలిన వాటన్నిటిని వారు దాచుకున్నవి లేదా రికవరీ చేసుకునే డబ్బులు మాత్రమే. కానీ ప్రభుత్వాలు పెన్షనర్లు చాలా భారంగా పరిగణించబడుతున్నారని ప్రచారం చేయడం దురదృష్టకరం. దీన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవారు ఉద్యోగులు. పథకాల అమలుకు సంబంధించి విధానాలు రూపొందించినా వాటిని ప్రజలకు చేర్చడం వీరి ద్వారానే సాధ్యమవుతుంది. మరి అలాంటి ప్రభుత్వ సేవకులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం, గురి చేయడం అయితే శోచనీయం. మరి వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరమైతే కుటుంబాలకు దూరంగా ఉండి కరువు కాటకాల్లోనూ, తుఫాన్లు, వరదల్లోనూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఉద్యోగులే నేడు నిరాదరణకు గురవుతున్నారు. మరి మీకు డబ్బులు ఇవ్వడం కోసం ఏం సంక్షేమ పథకాన్ని ఆపేయాలి అంటూ ప్రభుత్వమే ఉద్యోగ నేతలను ప్రశ్నించడం ద్వారా ప్రజలకు, ఉద్యోగులకు మధ్య వైరం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. వారిని ప్రజల నుంచి దూరం చేస్తోంది. ప్రజలను ఉద్యోగులపై ఉసిగొలిపే ప్రయత్నం కూడా ప్రభుత్వం ఉద్యోగుల స ఆహ్, ఉద్యోగులు ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమాన్ని కోరి పనిచేసేవారే. అందుకోసం తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరు. కానీ పదవీ విరమణ తర్వాత కూడా వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే వారిని ఇంకా ఆదుకునేది ఎవరు? మరి చెట్టుకు కాయ భారం కాదు. తండ్రికి పిల్లలు భారం కాదు. ప్రభుత్వానికి ఉద్యోగులు ఎన్నడూ భారం కాదు, కాకూడదు. ప్రభుత్వానికి అప్పు పుట్టకపోతే 5 ఏళ్లకోసారి ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులను నమ్మి అప్పులు ఎవరిస్తారు? మరి ప్రభుత్వాలకు తమ పథకాల కోసం విధి విధానాల అమలు కోసం ఉద్యోగులు కావాలి. కానీ వారి సంక్షేమం మాత్రం అవసరం లేదా? ఇది ఎంతవరకు అన్యాయం? సో, రిటైర్ అయిన వారి స్థానంలో కనీసం నియామకాలు కూడా లేకపోవడంతో ఉన్నవారే అదనంగా బాధ్యతలను కూడా మోస్తున్నారు. 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని పాలకులు ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నుంచి నడుస్తున్నది లేదా జిల్లాల నుంచి నడుస్తున్నది కానీ ప్రభుత్వం ప్రతినిధులుగా ఉద్యోగులు రాజధాని మొదలుకొని మారుమూల గ్రామం వరకు కూడా వ్యాపించి ఉంటారు. ఈ మేరకు ప్రజలు పనితీరు ప్రతిబింబించే పల్లెల్లోనే ప్రభుత్వ పథకాలు నచ్చకపోయినా, సరిగా అమలు కాకపోయినా వారి ఆగ్రహాన్ని మొదట చవిచూసేది ప్రభుత్వ ఉద్యోగులే. వీరే ప్రజలకు ప్రభుత్వం. వీరే సర్కారు తరపున సమాధానం ఇచ్చుకోవాలి. సో, వారిని సంతృప్తి పరచాలి. ఉద్యోగులు విఫలమైతే మొత్తం ప్రభుత్వం విఫలమైనట్టే. ఉద్యోగులు ఈ మేరకు ప్రభుత్వం ఇంకా ప్రజలు అనేది పాలకులు. ఉద్యోగులంటేనే ప్రభుత్వం. సో, ప్రజలు అనేది పాలకులు అని గుర్తించాలి. కొన్నిసార్లు అవసరమైనప్పుడు పెన్షనర్ల సేవలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. వారు కూడా ఉత్సాహంగా తన అభిప్రాయాన్ని జోడించి ప్రభుత్వానికి అల్లకల్లోలం నుంచి ఈ మేరకు క్షేమ తీరాల గురించి అయితే ఆహ్, చేర్చుతున్నారు. ప్రభుత్వాలకు ఉద్యోగులు, ప్రజలు 2 కళ్ళలాంటి వారు. వారి అసంతృప్తి, ఆగ్రహం ప్రభుత్వం మనుగడకు శ్రేయస్కరం కాదు. వారి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసినా లేదా విస్మరించినా అది ప్రభుత్వ పనితీరుపై ప్రతిబింబిస్తుంది. మరి అది ప్రభుత్వ భవిష్యత్తు నిర్ణయించేదాకా సరిపోతుంది. సమ్మెలు చేయడం, రోడ్డున పడటం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు కొత్తేమీ కాదు. సో, అలాగని వారికి అది సరదా కూడా కాదు. కానీ వారి సహనానికి పరీక్ష పెట్టడం ప్రభుత్వాలకు ఈ మేరకు సంక్షేమదాయకం కాదని పాలకులు గుర్తించాలి.
ఈ మేరకు అవునంటారా? కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.